హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ఫుల్గా రెండో వారం కూడా పూర్తి చేసుకుంది. ఈరోజు సెకండ్ ఎలిమినేషన్ కూడా పూర్తి అయిపోయింది. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయింది బెజవాడ బేబక్క. ఈ సీజన్లో ఫస్ట్ పర్సన్ ఎలిమినేట్ అయింది బెజవాడ బేబక్క. జస్ట్ ఇప్పుడే సెకండ్ ఎలిమినేషన్ కంప్లీట్ అయింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది శేఖర్ భాషా గారు సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయాడు. శేఖర్ భాషకి గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే శేఖర్ భాషకి కొడుకు పుట్టాడు. నెక్స్ట్ ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయాడు ఈరోజు. శేఖర్ భాష ఎలిమినేషన్ చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే హౌస్లో కొద్ది గొప్ప జోక్స్ వేసేది, నవ్వించేది శేఖర్ భాషనే. శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయిపోయాడు. రేపటి నుంచి హౌస్ మొత్తం చాలా సీరియస్గా ఉండబోతుంది. అంటే ఇంకా హౌస్లో అంతగా నవ్వించే వాళ్ళు ఎవరు లేదని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెకండ్ వీక్ నామినేషన్ గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుందాము. అందుకని ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు బిగ్ బాస్ మాత్రం లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్లో చూడండి. లేదా మొబైల్లో చూడాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిస్నీ హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈసారి సీజన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫన్నీ గేమ్స్, టాస్క్లు అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫ్రెండ్స్, ఈ సెకండ్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు నామినేషన్లు ఎంతమంది ఉన్నారంటే మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే ఆదిత్య, ఓము, శేఖర్ భాష, మణికంఠ, కిరాక్ సీత, నిఖిల్, నైనిక, విష్ణుప్రియ అండ్ పృథ్వీరాజు. మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్లో 7 మెంబర్స్ ఏవయ్యారు. శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు ఈ సెకండ్ వీక్లో. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసుగా వీకెండ్లో నాగార్జున సార్ వస్తారు. అంటే వీకెండ్ అంటే శనివారం, ఆదివారం నాగార్జున సార్ వచ్చి కొంతమందిని నామినేషన్లో ఉన్న కొంతమందిని సేవ్ చేసి ఒక పర్సన్ని ఎలిమినేట్ చేస్తాడు. నాగార్జున సారు సాటర్డే వచ్చి హౌస్మేట్స్ చేసిన మిస్టేక్స్ అన్నీ వాళ్ళని అడుగుతూ అండ్ ఫన్నీ టాస్కులు చేపిస్తూ గేమ్స్ ఆడిస్తూ చాలా ఫన్నీగా గడిచిపోయింది సాటర్డే. మొత్తం 8 మెంబర్స్ నామినేషన్లో ఉంటే నాగార్జున సారు సాటర్డే ఇద్దరిని సేవ్ చేశారు. ఎవరెవరిని ఎప్పుడెప్పుడు సేవ్ చేశారో ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో సెకండ్ వీక్లో నామినేషన్ నుంచి ఫస్ట్ సేవ్ అయింది మాత్రం నైనిక ఫస్ట్ సేవ్ అయింది సెకండ్ వీక్లో ఎలిమినేషన్ నుంచి. ఇక ఈ బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్ నుంచి సెకండ్ పర్సన్ సేవ్ అయింది ఎవరంటే నిఖిల్ సెకండ్ పర్సన్ ఈ వారంలో సేవ్ అయింది. ఫస్ట్ వచ్చి నైనిక, సెకండ్ వచ్చి నిఖిల్. వీళ్ళిద్దరూ నామినేషన్ నుంచి ఎలిమినేట్ కాకుండా సేవ్ అయిపోయారు. ఇది నాగార్జున సారు శనివారం నైనిక అండ్ నిఖిల్ని సేవ్ చేశాడు. నెక్స్ట్ సండే వచ్చి ఎవరెవరిని సేవ్ చేశారో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రెండో వారంలో థర్డ్ హౌస్మేట్గా సేవ్ అయింది మాత్రం విష్ణుప్రియ. ఆల్రెడీ నాగార్జున సారు ఇద్దరిని సేవ్ చేశాడు నిన్న శనివారము, నిఖిల్ అండ్ నైనికని. ఈరోజు ఫస్ట్ సేవర్ అదే థర్డ్ పర్సన్గా సేవ్ అయింది మాత్రం విష్ణుప్రియ. నెక్స్ట్ ఈ వారంలో ఫోర్త్ హౌస్మేట్గా సేవ్ అయింది మాత్రం కిరాక్ సీత, ఆర్డర్ వైజ్గా 4th పర్సన్. నెక్స్ట్ ఈ వారంలో నామినేషన్లో ఉన్న 5th పర్సన్గా సేవ్ అయిన పర్సన్ వచ్చి సాయి మణికంఠ 5th పర్సన్గా ఈ వారం సేవ్ అయ్యిండు నామినేషన్ నుంచి. నెక్స్ట్ ఈ వారంలో నామినేషన్ నుండి 6th పర్సన్ సేవ్ అయింది పృథ్వీరాజు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఆర్డర్ వైజ్గా సేవ్ అయింది. ఫస్ట్ సేవ్ అయింది నిన్న శనివారము నైనిక, సెకండ్ సేవ్ అయింది వచ్చి నిఖిల్, థర్డ్ సేవ్ అయింది విష్ణుప్రియ, 4th సేవ్ అయింది కిరాక్ సీత, 5th సేవ్ అయింది సాయి మణికంఠ, 6th సేవ్ అయింది పృథ్వీరాజు. ఇంకా ఇద్దరు మిగిలి ఉన్నారు, ఆదిత్య, ఓం అండ్ శేఖర్ భాష. వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు ఫైనల్గా నామినేషన్లో ఇద్దరు మిగిలిపోయారు, ఆదిత్య, ఓం అండ్ శేఖర్ భాష. నాగార్జున సార్ నిన్నే చెప్పారు ఈరోజు ఒక ట్విస్ట్ ఉండబోతుందని హౌస్మేట్స్కి. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మిగిలిపోయారు కదా నామినేషన్లో, ఆదిత్య అండ్ శేఖర్ భాష. వారిద్దరిలో ఒకరిని సేవ్ చేసే అధికారము బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఇచ్చారు. హౌస్మేట్స్ అందరు కలిసి ఆదిత్య, ఓంని హౌస్లో ఉండటానికి ఇష్టపడ్డారు. అంటే ఓటింగ్ ఇచ్చారు, ఎవరెవరు హౌస్లోంచి వెళ్ళిపోవాలి, వాళ్ళిద్దరిలో ఎవరు హౌస్లో ఉండాలని ఓటింగ్ ఇచ్చారు. అందరూ ఆదిత్య, ఓంకి ఓటేశారు. ఒక కిరాక్ సీత మాత్రం శేఖర్ భాషకి ఓటేసింది. మెజారిటీ ఆఫ్ ఓట్లు ఎక్కువ ఆదిత్యకి ఉండటం వల్ల ఆదిత్య
సెవెంత్ పర్సన్గా సేవ్ అయ్యిండు నామినేషన్ నుంచి. శేఖర్ భాష సెకండ్ వీక్లో సెకండ్ పర్సన్గా ఎలిమినేట్ అయిపోయాడు. ఫైనల్గా సెకండ్ పర్సన్గా శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయాడు. శేఖర్ భాషకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే కొడుకు పుట్టిండు. యాక్చువల్గా శేఖర్ భాష హౌస్లో చాలా జోక్స్ వేస్తూ ఫన్నీగా ఉండేవాడు. శేఖర్ భాషనే లేకుండా పోతున్నాడు, హౌస్లో జోక్స్ వేసేవాళ్ళే లేరు. కానీ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే శేఖర్ భాషకి కొడుకు పుట్టిండు. లాస్ట్ 1 వీక్ నుంచి శేఖర్ భాష కొంచెం అంటే అంతగా పార్టిసిపేట్ చేయట్లేదు, చాలా డల్గా ఉన్నాడు. అంటే మేబీ ఇది వాళ్ళ భార్య డెలివరీకి రెడీగా ఉంది కాబట్టి ఆ టెన్షన్లో ఉండొచ్చు. కానీ శేఖర్ భాష కరెక్ట్ టైంలోనే ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా వాళ్ళ భార్యని కొడుకుని చూసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ శేఖర్ భాష అన్న. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో నా సెకండ్ ఎలిమినేషన్ గురించి ఈ వీడియో చేశాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రేపు మండే నామినేషన్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బిగ్ బాస్. మీరు బిగ్ బాస్ని లైవ్లో చూసి ఎంజాయ్ చేయాలంటే డిస్నీ హాట్‌స్టార్లో లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.